ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరజేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశయులారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ, ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింత సారథం విద్ధి మనః ప్రగ్రహ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 15వ అధ్యాయంలో ఉన్నాం. ఈ 15వ అధ్యాయంలో ఖండు మహాముని, ప్రమ్లోచ వీరిద్దరూ కూడా కొన్ని వందల సంవత్సరాల కాలం పాటు మందర పర్వత గుహలలో విహరిస్తూ ఆనందంగా గడుపుతూ ఉండేటటువంటి సమయంలో ఖండుడి తాలూక దివ్య శక్తి ఆ ప్రమ్లోచ తాలూక గర్భంలో రూపం దాల్చి ఆ ప్రమ్లోచ తాలూక శరీరమందు గర్భం దాల్చి ఆ మారీష అనేటటువంటి ఒక అమ్మాయి పుట్టి ఆ అమ్మాయి ప్రచేతసులకు భార్య అయి ఆ ప్రచేతసుల తాలూక భార్య ద్వారా దక్ష ప్రజాపతి దక్షుడు ఉద్భవించి దక్షుడి నుంచి మిగతా ప్రజాభివృద్ధి అంతా కూడా జరగాలని పరమేశ్వరుడి ప్రణాళికలాగా ఈ విష్ణు పురాణంలో చెబుతున్నారు. ఇంకా ఇక్కడ చాలామందికి ఒక ధర్మ సందేహం రావచ్చు. కొన్ని పురాణాలలో దక్షుడు బ్రహ్మదేవుడు తాలూక భుజం నుంచి ఉద్భవించాడు కదా, ఇదేంటి కొత్తగా ఇందులో చెబుతున్నారు? ఇప్పుడు ఈ దక్షుడు ప్రచేతసులకి, ప్రమ్లోచకి, ప్రచేతసులకి, మారీషికి కలిగినటువంటి సంతానంలాగా ఇక్కడ ఈ పురాణంలో చెబుతున్నారు. ఏమిటి వ్యత్యాసం, ఏమిటి భేదం అనేటటువంటి ధర్మ సందేహం అందరికీ కలగచ్చు. ఇక్కడ దానికి కూడా మారీషి తాలూకా పూర్వజన్మ వృత్తాంతం తర్వాత దాని వివరం కాస్త ఉంటుంది, అది కూడా మనం తెలుసుకుందాం. అయితే ఈ ఖండు మహాముని చక్కగా ప్రమ్లోచతో కొంతకాలం గడిపిన తర్వాత ప్రమ్లోచ ఎందుకు వచ్చిందో ఆ విషయాన్ని తెలుసుకొని ప్రమ్లోచని వెళ్ళమని చెబితే ఆవిడ ఖండుడు తాలూకా కోపాన్ని చూసినటువంటిదై ఇంకెక్కడ ఉంటే శపిస్తాడో ఖండుడు ఆయన అని అనుకుంటూ ఆ ప్రమ్లోచ భయపడుతూ తన తాలూకా స్వేద బిందువులు చెమట బిందువులలోంచి ఆమె శరీరంలోంచి చెమట బిందువులు కారుతూ ఉండగా చెట్టు నుంచి చెట్టుకు పాక్కుంటూ ఆమె స్వర్గానికి వెళ్ళిపోయిందని, ఆ చెమట బిందువులన్నీ కూడా చెట్లు సేకరించాయని, సేకరించినటువంటి చెమట బిందువులన్నింటినీ కూడా వాయుదేవుడు ఏకగర్భంగా చేశాడని, తర్వాత సోముడు వాటినన్నింటినీ కూడా సంరక్షించాడని తన కిరణాలతోని ఆమె అలాగా దినదినాభివృద్ధి అయి ఒక నారీరత్నంగా తయారై ఆమె పేరు మారీష అని పేరు పెట్టారని, ఆ తర్వాత ఖండుడికి జ్ఞానోదయం కలిగి ఇకన ఈ మోహావేశాన్ని విడిచిపెట్టేసి మరలా భగవంతుడి కోసం తపస్సు మొదలుపెట్టాడు అని ఆ ఖండుడి తాలూకా వివరం చెప్పినటువంటి సోముడికి ఈ ప్రచేతసులందరూ కూడా ఆగి, ఓ మహాభాగా, ఓ మహారాజా, ఖండుడు చేసినటువంటి మహోత్కృష్టమైనటువంటి స్తవం ఏదైతే ఉందో ఆ స్తవాన్ని, ఆ స్తోత్రాన్ని మాకు తెలియజేయండి అని చెప్పుకున్నాం కిందరి ఘట్టం వరకు. ఆ ఆఖరి శ్లోకంలో మనం చెప్పుకుంటూ మిగతా ఘట్టంలో మనం ప్రారంభం చేసుకున్నాం. బ్రహ్మపారం మునేహ శ్రోతుమిచ్చామహ పరమం స్థవం జపత ఖండునా దేవో యనారాధ్యత కేశవ. సోముడు పలికిన తర్వాత ప్రచేతసుల వారందరూ, ఓ మహాభాగా, ఖండు మునిచే జపించబడ్డ కేశవుని ధ్యానించిన ఆ బ్రహ్మపార పరమస్థవాన్ని వినగోరుతున్నాము అని అడిగారు. అడిగిన తర్వాత సోముడు చెబుతున్నటువంటి ఆ స్తోత్రము, ఖండుడు చేసినటువంటి పరమాద్భుతమైనటువంటి స్తోత్రం, చాలా తక్కువ శ్లోకాలతో ఉన్నది ఈ స్తోత్రము. మించుమించుగా 6-7 శ్లోకాలలోనే లోపే ఉంటుంది ఇది. దీన్ని సోముడు చెప్పినటువంటి విధానంలో ఈ ఖండుడు చేసినటువంటి ఆ స్థవానికి, ఆ స్తోత్రానికి ఏమిటి పేరు? బ్రహ్మపారస్థవము అనేటటువంటి పేరు. ఈ బ్రహ్మపారస్థవం
ఇది తెలుసుకున్నంత మాత్రాన ఏమిటి అన్నది, దాన్ని నిత్యపారాయణ చేసినందువలన ఏమిటి అన్నది మనం ఈ ఘట్టంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఆ పరమాద్భుతమైనటువంటి స్థవాన్ని ఖండుడు ప్రారంభం చేస్తూనే చక్కనైనటువంటి పదాలని ఉపయోగించి ఆ స్తోత్రం చేశాడు. అదే స్తోత్రము ఈ 6 శ్లోకాలే, ఎక్కువ లేదు. 6 శ్లోకాలు, 6.5 శ్లోకాలలోనే ఈ బ్రహ్మపార స్తవం అన్నది ఉన్నది. కాబట్టి ఈ అందరూ కూడా ఈ స్తోత్రాన్ని అవధరించండి, అనుకరించండి, జీవితానికి అన్వయం చేసుకోండి. పారం పరం విష్ణుపారపార విష్ణుపారపార పరపరేభ్య పరమార్థరూపీ స బ్రహ్మపార పరపారభూత పర పరాణామపి పారపార. ఇది ఏమైనా మనకి ఈ స్తోత్రం అర్థమవుతున్నది? ఏమైనా విష్ణువు గురించి మనం విన్నంత శ్లోకాల వరకు కేనోపాయేన లఘున అనేటటువంటి స్తోత్రం విష్ణు సహస్రంలోంచి వచ్చినటువంటి స్తోత్రము, అలాగే శాంతాకారం భుజగశయనం అది ఇంచుమించుగా అర్థమవుతున్నటువంటిది. ఇలాగా విష్ణువు తాలూకా కొన్ని శ్లోకాలు స్తోత్రాలు చదివితే కొంత అర్థమయ్యేటటువంటి విధంగా కనిపిస్తాయి. ఈ స్తవం ప్రారంభంలోనే ఖండుడు పారపరహ పారపరహ బ్రహ్మపారహ ఇవన్నీ కూడా ఈ ఖండుడు చెప్పినటువంటి పదాలు. అవి ఏమాత్రం కూడా మన బుద్ధికి దృగ్గోచరమైనటువంటి కనబడవు. అవి అందులో ఉండేటటువంటి మహత్తత్వం తెలుసుకునేటంతటి మహాత్మను మనం కాము. కానీ ఇక్కడ మన కోసం పరాశరుల వారు కాస్త జనాలకి అర్థం కావాలని దాని వివరం, చక్కనైనటువంటి వివరాలు ఇచ్చారు ఈ 6 శ్లోకాలకి. ఆ వివరం జాగ్రత్తగా తెలుసుకోండి. సోముడు ఆ స్తోత్రాన్ని ఇట్లు చెబుతున్నాడు. విష్ణువు సంసార మార్గానికి పరమపారము అనగా అంతిమావధి. పరమపారము ఈ పదం పట్టుకోండి జాగ్రత్తగాను, పదాన్ని గ్రహించండి అందరూ కూడాను. పరమపారము అంటే సంసారానికి అంతిమావధి. మనకి ఉండేటటువంటి ఆశ్రమాలలో బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాది ఆశ్రమములు. ఒక్క ఆశ్రమం గృహస్థాశ్రమం, ఇటు బ్రహ్మచారిని, ఇటు వానప్రస్థుణ్ణి, ఇటు సన్యాసుణ్ణి, వీళ్ళ ముగ్గురిని కూడా పోషించగలిగేటటువంటి శక్తి, ఆ పోషించేటటువంటి ధర్మబద్ధమైనటువంటి ఒప్పందము ఆ గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నది. ఆ గృహస్థాశ్రమ ధర్మానికి అంతిమావధి ఈ స్తోత్రము అని చెబుతున్నారు. ఈ విష్ణుమూర్తి అని కూడా చెబుతున్నారు. ఈ విష్ణువే ఆ సంసార మార్గానికి అంతిమావధి. ఈ 3 ఆశ్రమాలని రక్షించి సనాతన ధర్మాన్ని నిలబెట్టేటటువంటి ఒకే ఒక్క ఆశ్రమం గృహస్థాశ్రమం. ఆ గృహస్థాశ్రమం ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని సాగించేటటువంటి గృహస్థాశ్రమం అయి ఉండాలి. అది అంతిమావధి. గృహస్థాశ్రమ ధర్మంలో ఉండేటటువంటి క్రతువులన్నింటినీ కూడా ఆచరిస్తూ అంత్యమందు విష్ణుపద ప్రాప్తిని పొందడానికి ఇదొక మార్గము అని చెబుతున్నారు ఇక్కడ ఆ సోముడు. అలాగే ఆకాశం మున్నగు పరముల కన్నా పరుడు. చాలా జాగ్రత్తగా పట్టుకోండి, ఇక్కడ గ్రహించండి. ఇక్కడ పరేభ్య పరమార్థరూపి. పరేభ్య అంటే ఏమిటి? విష్ణువు నుంచి వచ్చినటువంటి పదార్థములు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఇక్కడ ఉచ్చరిస్తున్నారు. వాటన్నింటినీ ఉటంకిస్తున్నారు ఆ ఖండుడు. ఆకాశములు అవన్నీ కూడా ఉన్నాయి కదా, వాటన్నిటికీ కూడా ముందు ఉండేటటువంటి విష్ణువు అని చెబుతూ మోక్షస్వరూపుడు ఆయన అని, బ్రహ్మనిష్టలకే పొందదగినవాడు. ఇది చాలా గట్టిగా, బ్రహ్మనిష్టలకే కదండి, మానవ మాతృడికే ఆయన దొక్కడు కదండి. మనం ఎందుకంటే ఆయన కోసం పూజ చేయాలి, మనం ఎందుకంటే ఆయన కోసం ధ్యానించాలి, మనం ఎందుకంటే ఆయన నామస్మరణ చేయాలి అనేటటువంటి ఆ మాట పనికిరాదు. భగవంతుడు విష్ణువు బ్రహ్మనిష్టలకే కాదు, పండిత పామరులకు కూడా, భక్తితో కొలిచిన ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ప్రాణికి కూడా ఆయన అందువిడిలో ఉంటారు. ఆ బ్రహ్మనిష్ట అనేటటువంటి పదం ఇక్కడ ఎందుకు పెద్దలు వాడారు అంటే, పుట్టిన ప్రతి ఒక్క ప్రాణి కూడా బ్రహ్మతత్వంలో ఐక్యం అవ్వడానికే జీవితంలో ప్రధానంగా ఉండాలి ఆ కోరిక అన్నది. మిగతా కోరికలన్నీ తర్వాత ఉండాలి. అలాంటి బ్రహ్మనిష్టలు ఎవరైతే ఉన్నారో వారికి సులువుగా అందుతారు విష్ణుమూర్తి అని చెబుతున్నారు. అలాగే భగవద్భక్తులకు అభీష్టపాలకుడు. భగవంతుడి కోసం ఎవరైతే భక్తి తత్పరులై ఉంటారో వారందరికీ కూడా వారి తాలూకు అభీష్టాలని ఇచ్చేటటువంటి రూపములో ఉన్నటువంటి విష్ణుమూర్తి అని చెబుతున్నారు. అలాగే ఇక్కడ
ఇంద్రియాలకు అగోచరుడైనటువంటి పరమాత్మ ఆయన. మాంస నేత్రాదులతో ఉండేటటువంటి ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ దేహానికి, అందులో ఉండేటటువంటి ఇంద్రియాలకి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరింద్రియమైనటువంటి మనస్సు, ఈ 11 ఇంద్రియాలకి కూడా అగోచరమైనటువంటి వాడు. అగోచరము అంటే, గోచరం అంటే కనిపించేది, అగోచరం అంటే కనబడనది. వాటి కోసం, దానికోసం అంటే ఆయన నుంచే వచ్చినటువంటి మనమందరము కూడా ఆయనలోనే ఐక్యం అవ్వాలంటే ఆయన కోసం ప్రాకులాడాలి అనేటటువంటిది ప్రధానంగా ఇక్కడ ఈ శ్లోకంలో చెబుతున్నారు. ఇక్కడ సకారణం కారణ తతస్థోపి తస్యాపి హేతు పరమహేతు కార్యేషు చైవం సహకర్మకర్తృ రూపై రశేషై అవతేవ సర్వం. ఇక్కడ ఆ సోముడు కండుడు చెప్పేటటువంటి స్తోత్రం గురించి చెబుతూ, ఆయన కారణాలకే కారణమైనవాడు, కారణాలకి కారణమైనవాడు. ఈ పదం జాగ్రత్తగా చూడండి. కారణాలు ఏమిటున్నాయి ఇక్కడ ఈ ప్రకృతిలోని? భగవంతుడు సృష్టించినటువంటి సృష్టిలో కారణములు ఏమిటున్నాయి? ఆ కారణములకి కారణమైన వాడు విష్ణువు అని చెబుతూ, కారణములైనటువంటి పంచభూతములకి జాగ్రత్తగా చూడండి. పృథివ్యాపస్తేజో వాయురాకాశములు అనేటటువంటి 5 పంచభూతములు. ఈ 5 పంచభూతములకి కారణమైన వాడు విష్ణువు కదా. ఈ పంచభూతములు ఆయన నుంచే వచ్చినవి కదా. ఏ కారణమైనా సరే ఈ 5 అందే ఉంటాయి కదా. ఈ 5 మించి ఎక్కడైనా ఉంటాయా? ఉండవు కదా. సృజించబడ్డ ప్రతి ఒక్క ప్రాణి కూడా ఈ 5లోనే ఉన్నారు కదా. అలాగే ఈ 5కి కారణాలైనటువంటి పంచతన్మాత్రలు ఏమిటి? శబ్ద స్పర్శ రూపరస గంధములు అనేటటువంటి తన్మాత్రలు. ఈ పంచతన్మాత్రలకి హేతువైనటువంటి తామస అహంకారము. ఈ తామస అహంకారానికి హేతువైనటువంటిది మహత్తత్వము. ఈ మహత్తత్వానికి హేతువైనటువంటిది ప్రధానము అనేటటువంటి రూపము. దానికి కూడా పరమహేతువైనటువంటి వాడు విష్ణువు అని ఇక్కడ చెబుతున్నారు. మనం సృష్టిక్రమంలో, ఈ విష్ణు పురాణంలో సృష్టిక్రమం అనేటటువంటి ఘట్టంలో వీటన్నింటి గురించి కూడా మనం తెలుసుకున్నాం. విష్ణువు నుంచి 2 రూపాలు వచ్చాయి. ఏమిటది? ప్రధానం ఒకటి, పురుషుడు ఒకటి. ఈ ప్రధానం నుంచి 2 రూపాలు వచ్చాయి. మహత్తత్వము. ఈ మహత్తత్వంలోంచి మరొక రూపము తామస అహంకారము. ఈ తామస అహంకారంలోంచే 5 తన్మాత్రలు. ఈ 5 తన్మాత్రలు శబ్దస్పర్శ రూపరస గంధములు. ఈ 5 తన్మాత్రల నుంచి పంచభూతములు, పృథివీ వ్యాపస్తేజో వాయువు ఆకాశములు, ఇవి అన్నీ కూడా వచ్చాయి. వీటన్నిటికీ మూల కారణమైనటువంటి ప్రధాన రూపము విష్ణువే. ఆ విష్ణువుని పట్టుకొని ప్రార్థిస్తున్నాడు ఈ ఖండుడు అని ఇక్కడ ఆ సోముడు ప్రచేతసుల వారందరికీ కూడా చెబుతున్నారు. అలాగే ఈ రీతిగా సమస్త కర్మ కర్తృసహితమై కార్యరూపంలో ఉన్నటువంటి సర్వ జగత్తును రక్షిస్తున్నారు విష్ణువులు వారు అని చెబుతున్నారు సోముడు. బ్రహ్మ ప్రభుర్బ్రహ్మ స సర్వభూతో బ్రహ్మ ప్రజానాం పతిరచ్యుతోసౌ బ్రహ్మక్షరం నిత్యమజం స విష్ణు అపక్షయాద్యై అఖిలై రసంగి అఖిలై అసంగి. చాలా పరమాద్భుతమైనటువంటి శ్లోకం ఇది. బ్రహ్మమే ప్రభువు, అలాగే బ్రహ్మమే సర్వస్వరూపము, బ్రహ్మమే ప్రజలకు పాలకుడు, ఆయన చ్యుతి లేనివాడు, అందువలన అచ్యుతుడు. ఈ పదం జాగ్రత్తగా చూడండి. అచ్యుతుడు అన్న పదానికి అర్థం వేరేగా ఉన్నది. చ్యుతి లేనటువంటి వాడు. చ్యుతి అంటే ఏమిటి? అది వచ్చే ఘట్టంలో మనకు తెలుస్తుంది. వచ్చేటటువంటి తర్వాత ఘట్టంలో చ్యుతి లేనటువంటి వాడు అచ్యుతుడు. అది నాశనం లేనిది, అలాగే నిత్యమైనది, పుట్టుక లేనిది, క్షీణించిపోవడం మున్నగు మార్పులేవి కూడా దానికి లేవు. అతనే విష్ణువు. అచ్యుతుడు అన్న పదానికి అర్థం ఇది. చ్యుతి లేనివాడు అచ్యుతుడు. ఏమిటి చ్యుతి అంటే ఏమిటి? అర్థం ఏమిటి అసలు? నాశనం లేనిది, నాశనమైనది చ్యుతి. అలాగే ఎల్లప్పుడూ కూడా లేనటువంటిది అనమాట, ఉండి లేనటువంటిది అనే అర్థం వస్తుంది ఒకటి. అలాగే పుట్టుక లేనిది, అలాగే పుట్టుక ఉన్నది, క్షీణించిపోవడం మొన్నగనవై అన్నీ ఉన్న వాటిని చ్యుతి అంటారు. అందులో వాటన్నిటికి కన్నా అతీతుడు అచ్యుతుడు అని ఇక్కడ చెబుతూ, బ్రహ్మక్షరమజం నిత్యం యథాసౌ పురుషోత్తమ తథా రాగాదయో దోష
ప్రయాంతు ప్రశమం మమ. ఇక్కడ చాలా జాగ్రత్తగా చెబుతున్నారు. ఇక్కడ ఆ సోములు బ్రహ్మక్షరం లేనిది, జన్మ లేనిది, శాశ్వతమైనది. ఆ బ్రహ్మమే పురుషోత్తముడు. కాబట్టి రాగం ఉండగు దోషాలు నాకు శమించుగాక అని ఆ ఖండుడు తపస్సు చేస్తున్నట్టుగా ఇక్కడ చెబుతున్నారు. బ్రహ్మక్షరం లేనిది, జన్మ లేనిది. అక్షరం వేరు, క్షరం వేరు. అక్షరానికి జన్మ ఉన్నది. శివుడు ఢమరుకనాథం చేస్తున్నప్పుడు అందులోంచి వచ్చినటువంటి పదాలు అయవన్ అరలకు ఏవోం అయౌచు అనేటటువంటి పదాలు మాహేశ్వరాని సూత్రాన్ని, మహేశ్వరుడు ద్వారా సూత్రాలలోంచి ఉద్భవించినటువంటివి. అక్షరానికి జన్మ ఉన్నది. కానీ ఇక్కడ క్షరము, పరమేశ్వరుడు క్షరం, ఆయనకి జన్మ లేదు, ప్రత్యేకంగా జన్మ తీసుకోలేదు. ఆయనకి జన్మించడం, నశించడం ఇవి ఏవి కూడా లేనటువంటి వారు. అదే విష్ణువు అని, ఆ విష్ణువు నాకు ఉండేటటువంటి రాగము మున్నగు దోషాలను నశింపజేయుగాక అని ఆ ఖండుడు తపస్సులు చేస్తున్నాడు. ఏతత్ బ్రహ్మపరాఖ్యం వైశస్తవం పరమం జపన్ అవాప పరమాం సిద్ధిం సమారాధ్య సకేశవం. ఈ రకంగా పరమేశ్వరుడైనటువంటి విష్ణువుని ఖండుడు తపస్సు చేసి 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 అంత్యమందు పరమావధిని పొందాడు. పరమావధిని పొందడం అంటే ఆ ఖండుడు కూడా విష్ణు శరీరంలో ఐక్యమైపోయాడు అన్నది ఈ ఘట్టం దగ్గర మనం తెలుసుకుంటూ, ఎవరైతే ఈ బ్రహ్మ పారమనేటటువంటి ఈ స్తోత్రాన్ని పఠిస్తారో వారికి సర్వకాల సర్వావస్థల యందు విష్ణువు రక్షగా నిలబడతాడని అర్థం. అంచేత అందరూ కూడా ఈ స్తోత్రాన్ని వినండి, తరించండి, 10 మంది చేత విరింపజేసి తరింపజేయండి. అలాగే ఈ పురాణం, ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పురాణాన్ని వినండి. స్వామివారి తాలూకా కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రులు అవుతారని మరీ ఆశిస్తూ, వచ్చేటటువంటి ఎదర ఘట్టంలో మారీష గురించి మనం తెలుసుకున్నాం. మారీష అనేటటువంటి అమ్మాయి తాలూకా జన్మ వృత్తాంతము, ఇవి అన్నీ కూడా మనం వచ్చేటటువంటి ఎదర ఘట్టంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు కూడా ఈ యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ పురాణాన్ని ఫాలో అవుతూ ఉండండి. హరి ఓం స్వస్తి.